అపరాధాలకి ఎత్తు తగ్గించే దానికోసం అగస్త్య మహర్షి దక్షిణ యాత్ర చేశాడు. ఆ యాత్ర చేస్తూ కొన్ని దేవతా విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వచ్చాడు. దాంట్లో భాగంగా ఇక్కడ వచ్చి ఆయన తపస్సు చేస్తూ ఒక వేప చెట్టు కింద తపస్సు చేస్తూ కూర్చున్నాడు. దీంతో తన తపశక్తితో తన స్ఫూర్తితో అమ్మవారు వెలిసి ఇక్కడ ఆయనకి కొంచెం విజయం జరిగింది. జరిగిన దీంట్లో ఆయన ముందర ఉండే 2 తలను ప్రతిష్ఠ చేయించాడు. ఒకటి మూలస్థానమ్మ, ఇంకొకటి ఎల్లమ్మ. పెద్ద విగ్రహం వచ్చి రాజరాజేశ్వరి మూలస్థాన ఎల్లమ్మ అని పేరు. ఆవిడ ఒక వేప చెట్టు కింద ఈ విధంగా వెలిసింది. అగస్త్యుడు చేసిన కారణంగానే ఇక్కడ ఎక్కువగానే జరుగుతూనే ఉంటుంది. కానీ విశేషంగా జనాలు వచ్చునే ఉంటారు. నవరాత్రి ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు, ఉగాదికి, రథసప్తమి, ఇలా ప్రతి పండగకి ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఏమి డొక్కలేదు. కానీ ఈ అమ్మవారి విశిష్టత అంటే చెప్పుకోగలిగితే శాల నుంచి ఒక వర్తకుడు వచ్చాడు. ఆ వర్తకుడు అంటే అగస్త్య మహర్షి ఉన్నప్పుడే వచ్చాడు. ఆయన సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ దారిలో అంటే అప్పుడు ఎద్దల బండి తప్పచ్చి వేరేం లేవు. ఆ ఎద్దల బండిలో వచ్చి ఆయన ఈ యాప చెట్టు కింద పనుకునేవాడు. అలసిపోయి అమ్మవారే బయట వచ్చి ఏనైనా కొంచెం మిరియాలు ఉంటే ఇస్తావా, మిరియాలు మీరు రసం కాసుకొని తాగాలి. ఈయన వ్యాపారం నిమిత్తం అలసిపోయిన అతను కాసేపు లేవమ్మా అడే ఉండేటివన్నీ జొన్నలు కానీ అని పడుకునేవాడు. ఇదేమి రకరం అనేసి ఆయన గమ్మడి పడుకోవడంతో ఆవిడ లోపల పోయేసి వెళ్ళిపోయింది. సరే ఎటో వెళ్ళిపోయింది పెద్ద మనకేం అవసరం అని గమ్మడి పోషణ. లాస్ట్ మినిట్ల మూట ఇప్పితే ఆయన చోరాల్సిన చోటు చేరి ఆ తర్వాత ఆ జొన్నల మూట ఇప్పంగానే మొత్తం జొన్నలని తేలి వరి ఇదేమి ఇది ఇమారైంది అనేసి అక్కడి నుంచో మొక్కున్నాడు. ఇక్కడ సంపాదించిన దాంట్లో ఒక 30% అమ్మవారి ఖర్చు పెట్టేస్తాను తల్లి, ఇవన్నీ మామూలుగా అయిపోతాయి అక్కడ మొక్కున్నాడు. అక్కడ మొక్కుకోవడంతో వెనకమ్మడి మళ్ళీ యథాప్రకారం ఆ సుగంధ ద్రవ్యాలు మామూలుగా అయినాయి. దీంతో ఆయన అవన్నీ అమ్ముకొని నిమిత్తం ఒక మూర్తిని చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారిగా మలుచుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబమే కనీసం 60 కుటుంబాలై ఉంది. ఒక కుటుంబంతో పోయి ప్రారంభమైంది. 60 కుటుంబాలకు ఎలవేల్పుగా వాళ్ళు పుట్టెంటుకలు తీయడానికి అందరికీను ఇక్కడ వెలవేల్పుగా ఉంది. ఆ విధంగా పేరున్న అమ్మవారు మూలస్థాన ఎల్లమ్మ. దేవుడు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శుక్రవారం పూట ఒక అన్నదానం అంటూ జరుగుతుంది. ఇక్కడ ఆ అన్నదానానికి సుమారుగా తెల్లవారితో నుంచి సాయంకాలం మధ్యాహ్నం వరకు వచ్చే భక్తులందరికీ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఆ అన్నదానంతో పాపం వాళ్ళు ఎండనక వచ్చి వారానక వచ్చి చేత తీర్చుకోవడానికి గాను ఇక్కడ అన్నదానం పెట్టాం కొత్త కార్యక్రమంగా. అది 2022 నుంచి బిగిన్ అయింది. బాగానే జరుగుతుంది ప్రస్తుతానికి. ఇంకన్నా అమ్మవారి దయ.